మీరెప్పుడైనా ఈ స్టైల్లో సేమియా పాయసంలో ఒక చుక్క కూడా పాలు పోసుకోకుండా పాయసాన్ని జ్యూసీగా తయారు చేశారా? అయితే ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ సేమియా పాయసం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, సన్నగా కట్ చేసిన బాదం పప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఎండుద్రాక్ష కూడా వేసి వేయించి వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో దాల్చిన చెక్క, లవంగాలు, 1/2 కప్పు సేమియా వేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవటం వల్ల పాయసం అనేది మరింత టేస్టీగా, సువాసనగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1/2 కప్పు సేమియాకి 1 కప్పు వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ 1/2 కప్పు సేమియాకి 1/2 కప్పు చక్కెర, స్వీట్ కొంచెం తక్కువ తినేవాళ్ళు దీనికన్నా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడే ఒక ఇలాచీ వేసుకొని అంతా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీతో జ్యూసీగా సేమియా పాయసం.